హలో గైస్, మేము ఇన్ని రోజులు ఏడుకోయినాం అనుకుంటారా? కొట్లాటకు పోయినాం మొత్తంగా. మొత్తం కప్పులు ఇద్దరు వచ్చిర్రు. తలా ఒక గుద్దు గుద్దినాం, ఇద్దరు చచ్చిపోయినారు. ఏంటి బ్రో అంత మాట అన్నావు? ట్రైన్ మొత్తం సట్లో ఊసిపోయినాయి అంటే అర్థం చేసుకోండి గైస్. మొత్తం గుద్దుతే ట్రైన్ పగిలిపోయింది. ఇంకా అరే తుప్పా చదవా పోయిపోయి మళ్ళా ఒకటేసారి ముక్కు అంటే మళ్ళా కూర్చుండు లంజవాడుకు. ముక్కు మీద కూర్చుతే కత్తి అట్లే దిగబడ్డది. ఉండాలి 50-100 వరకు ఎంత మంది ఉంటే చంపేవాడు ఇంత మంది చెప్పేసినాం కాదు. మొత్తం మొద్దు అది బొగ్గలు వచ్చినాయి గుద్ది గుద్ది. రేపు ₹1,00,00,000 ఉంటాయి. ఇదొకటి దానికి 2 కోట్లు మొత్తం. ఏం మాట్లాడతాడు నువ్వు? ఏం మాట్లాడతాడు? ఒక 5 మందిని గుద్దిన అంతే, అందరిది ఇంకా పోయారు. కొట్లాడితే ఏం కాదన్నా 1000 మంది పోలీసులు అన్నా రావాలి పక్క. మొహం పగిలిపోతుంది ఏమన్నాడు? కత్తి డైరెక్ట్ నోట్లకే పోయింది అన్నాడు. నోట్లకే పోయింది. ప్లాస్టిక్ అనుకుంటారు కానీ ఇది వెండిది. డైమండ్స్ మళ్ళీ వేస్తాడు. ఏం కౌంటర్ సార్ ఇవి? క్రౌడ్ ఎక్కువ అయ్యి మొత్తం ఇప్పుడు 5 అవుతుంటాయి. మార్కెట్ లో అతను ఫాలోయింగ్ చూస్తే మెంటల్ వచ్చేస్తుంది. కానీ అతని పక్క ఉంది. పని చేసేటోళ్ళకే 5 తార్లు ఇచ్చి పంపిస్తాము. అయితే 50 మందిని ఒక్కటే చేతుడు గుద్ది. జాబ్లు ఫ్రీగా వస్తున్నాయి కానీ ఇంకా మందికి అన్న వాళ్ళు అంటారు. ఇంకా అందుకనే మేము ఎక్కువ బయట తిరగాం. డొనేట్ చేసాం మొత్తం. ఏం కాదన్నా 100 కార్లు. అంబానీ అయిపో మనకి చిన్న కానీ అయిపోయి పెద్ద చేసినాం. ఏంటి బ్రో అంత మాట అన్నావు? ఓడి పేదోళ్ళకి ఇచ్చిలేడు. ఓడే పొద్దు దింగి మొత్తం సాట్ చేసిండు. హలో గైస్, మేము ఇన్ని రోజులు ఏడుకోయినాం అనుకుంటారా? కొట్లాటకు పోయినాం మొత్తంగా. మొత్తం కప్పులు వచ్చినాయి, గెలిచినాం. ఒక అనుకోకుండా గుద్దిన చచ్చిపోయిండు. ఏటికే చచ్చిపోయింది. మాకు కప్పులు గిప్పులు ఏతికి ఇచ్చి తోలిచ్చిన అంతే. మొత్తం ఆడ జనాభా ఎట్లా ఉంటా అంటే పోలీసులే 100 మంది వచ్చిన అంటే ఇంతమంది ఉంటారు నీకు తెలుసుకోండి గైస్. మొత్తం షర్ట్ ఫిట్ అయింది, మొత్తం టీ షర్ట్ ఫిట్ అవుతుంది. నేను కొట్లాట అనుకోవాలంటేనే మొత్తం బెదిరుకుంటారు నన్ను చూసి. మొత్తం చెప్పరా శివ మన గురించి. అయితే కొట్లాటలు ఫుల్ అయిపోతున్నాయి. మొన్న టోర్నమెంట్ పెట్టి కొట్లాటలు గెలిచి వచ్చినాం ఇద్దరం. తలా ఒక కప్ వచ్చింది. వాడు బెదిరుకొని మెడల్ ఇచ్చింది. గోల్డ్ మెడల్స్ వచ్చినాయి. గోల్డ్ మెడల్ వచ్చినాయి మొత్తం. ఇద్దరు వచ్చిర్రు. తలా ఒక గుద్దు గుద్దినాం, ఇద్దరు చచ్చిపోయినారు. ఏంటి బ్రో అంత మాట అన్నావు? గుద్దుకోడు మళ్ళా కొడుకులు చూసి షాక్ అయ్యి 10 మంది ఉండ్రి. ఇద్దరు వస్తే ఇద్దరిని గుద్దినాం. 10 మంది ఏడ లేరు. అట్లే గుద్దుకు ఒకటి అయిపోయిండు ఖాళీ. మన కొట్లాటలు కప్పులు చూడు ఎట్లా బంగారు. ట్రైన్ మొత్తం సట్లో ఊసిపోయినాయి అంటే అర్థం చేసుకోండి గైస్. మొత్తం గుద్దుతే ట్రైన్ పగిలిపోయింది. ఇంకా అరే తుప్పా చదవా. అయితే మేము టోర్నమెంట్ ఉన్నాయి ఇన్ని రోజులు, అందుకే వీడియోలు తీస్తలే. టోర్నమెంట్ ఉందని పోయినాం. టోర్నమెంట్ కి పిలిచా ఫోన్ చేసి కాలు మొక్తా అంటే పోయినాం. ఇంకా ఆడిపోతే టోర్నమెంట్ మస్తు మంది ఉండ్రు. అలా అందరు వచ్చిర్రు. మమ్మీకి గుద్దుతే అందరు పోయిండ్రు. ఇంకా కప్పు గోల్డెన్ కప్లు వచ్చేసినాయి. మొత్తం గోల్డెన్ మెడల్స్ అంటే ఎట్లనే మొత్తం గుట్టలు. అదేం ప్లేస్ మాకు తెలుస్తలే గైస్. మొత్తం ఆడ మొత్తం రక్తమే అడిగింటది. 2 రోజులు అయినాక మీకు వీడియో చూపిస్తా. మీరే చూసి షాక్ అయ్యి బెదురుకుంటారు. అట్లా ఉంటది. ఇంకా కొట్లాటలు మొత్తం కొట్లాటలు చూస్తే మొత్తము ఇంతమందిని కొట్టింటి కానీ కొట్టిన వాళ్ళు అది ఎంతమందినో ధ్యాస లేదు అంతే. అయితే మొన్న ఇంకోటి ఏమైందంటే కత్తులు పట్టుకొచ్చారు. కత్తి పట్టుకొచ్చి పోయి మళ్ళా ఒకటేసారి ముక్కు అంటే మళ్ళా వచ్చిండు లంజవాడుకు. ముక్కు మీద కూర్చుతే కత్తి అట్లే దిగబడ్డది. దిగబడి అట్లా హాస్పిటల్ పోయినాం. కత్తి తీసుకొని డాక్టర్ బెదిరి కుట్లేమన్నాం. డైరెక్ట్ మత్తు మంది డైరెక్ట్ కుట్లు ఇచ్చింది మొత్తం. ఇంకా మొత్తం మనకి ఇది సింపుల్ చీప్ లిక్కర్ లాగా ఇట్లాంటివి ఎన్నో చూసినాం. కొట్లాడ ఈ చేతి తిరిగిపోయిండే. యాక్చువల్ గా తిరిగిపోతే డైరెక్ట్ కుట్లేసిండు. ఇంకా వాడు అతికి ఎప్పుడో ఇరిగిపోయిండే కానీ అతికి ఏమన్నా మత్తు సూది లేవు. డైరెక్ట్ ఇస్తుండు. డైరెక్ట్ కుట్లేసేస్తాడు. నొప్పులు గిప్పులు లేకుండా ఇంకా నొప్పులు అన్నట్టు కొట్లాటలకు పోతే మొత్తం అల్చాలు వేస్తా ఆడ మొత్తం. మొన్న ఒకడు కొట్లాట గెలిచిండు.
పిలిస్తే ఏం మా పెద్ద చిన్న అంటే నా ఇద్దరు ఉండరా అంటే ఇద్దరు కాదురా తల ఒక్కటేసారి 50 మంది ఉండాలి అట్లా 100 వరకు ఎంత మంది ఉంటే చంపేవాడు ఇంత మంది చెప్పేసినాం కాదు ఒకరిద్దరు ఉంటే మేము గొడవలకే బచ్చాళ్ళకి 2-3 కొట్లాడాలి తికప్పు కొడు అట్లా ఉండదు మాతో ఇంకా ఎక్కువ ఉంటది కొట్లాట అంటేనే మనం కొట్లాడుకోవాలంటే మొత్తం ఎంత మంది ఉండాలంటే 100 మించి ఎంతనన్నా ఉండని కానీ 100 తగ్గకూడదు మేము గొడవలంటేనే మనకు గొడవలంటేనే చీపు మొత్తం గుద్ది వాడేసినాం ఈ చేతులు మొత్తం మొద్దు అది బొగ్గలు వచ్చినాయి గుద్ది అట్లే ఉంటది ఎన్నో గొడవలు చేస్తాం అయిపోతుంది కొట్లాటలు ఎన్నో చూసినాం టోర్నమెంట్ లెక్క పోయినామంటే ఇంకా చూడు ఇది కప్పులు చూసినా టోర్నమెంట్ లెక్క పోయినాం మొత్తం వాడు పెద్ద కప్పు ఇస్తాడని కానీ ఇంకా మన కప్పులు గిప్పులు వద్దు అంటే వాడు అన్నా నా కాలు మొక్కి ఇంకా చిన్న కప్పు ఇచ్చి తోడు ఇచ్చింది ఇంకా వచ్చింది కప్పులు తోడు ఈ బంగారం డైరెక్ట్ ₹1 కోటి ఉంటాయి ఇది ఒకటి దానికి 2 కోట్లు మొత్తం ఏం మాట్లాడతాడు నువ్వు అయినా కూడా ఓలా మనసు పూర్తి తీసుకున్నాం అన్న పడాన తీసుకుని అన్న అన్నాడు లేదంటే తీసుకోకుంటే అలా మీ కాలు మన మా గుర్తానా అంటే తీసుకొని వస్తే నువ్వు బాధ తట్టుకోలేక పెద్ద విస్తాన్నారు కానీ ఇంకా ఎందుకు చెప్పు మాకు కూడా ఎక్కువ ఇష్టం ఉండే నాకు అంగులు పడతలేవు మొత్తం టీషర్ట్ అంగులు ఇనిగిపోతున్నాయి అందుకని టీ షర్ట్లు వేస్తున్నాడు మొత్తం ఈ బాడీ చూసినా నేను గుండీలు కుట్టించిన అందుకనే మొత్తం ఇట్లా బాడీలు ఇట్లాంటి జిమ్ చేస్తే మొత్తం ఎట్లుండాలంటే టీ షర్ట్లు కూడా చినిగిపోతున్నాయి షర్ట్లు కూడా పట్టకూడదు అట్లా ఇప్పుడు చినిగిపోయింది కానీ ఇంకా అట్లే కుట్లేపించిండు ఓడు మన కండాలను చూసి బెదిరుకుండు 100 మంది బెదిరిండ్రు లెంక పోయిండ్రు 50 మంది ఉండ్రు 150 మంది మొత్తం 50 మందిని వస్తే ఒక 5 మందిని గుద్దిన అంతే అందరు లెంక పోయిండ్రు ఒక 5 మందిని గుద్దిన అంతే అందరు లెంక పోయిండ్రు ఎట్లుంటది మన కొట్లాటాలు అంటే ఏం చేస్తాం గుద్ది చేతులు కుట్టు పడుతున్నాయి చూడు పనుకుందాం అంటే జాన్కో ఫోన్ వస్తుంది అనా గొడవ ఉంది ఎంతమంది రా అంటే 5 మంది 10 మంది కూడా పోనిస్తలేరు పండుకుని లేపి అలా నా కొట్లాట ఉంది అన్న ఎవడు చూసే కొట్లాటనే చెప్తుండే ఇంకా నాకు ఏమో కొట్లాట 2-3 కోబుద్ది తెలిసే ఉంటది ముందే 100 మంది మనం కొట్లాడితే ఏం కాదన్నా 1000 మంది పోలీసులు రాలే మొహం పగిలిపోతుంది ఆ పనికి 100 మంది అన్న రాలే పోలీసులు అమ్మ మొత్తం రోడ్లు గీడులు ఏం బ్లాక్ అయిపోతారు రోడ్లు మనం కొట్లాడి మొన్న టోర్నమెంట్ లా గుద్దితే ఇల్లు గుద్దితే ఎట్లా పడ్డది అట్లాంటి ఇల్లు ఎన్నో ఉన్నాయి కానీ మీకు అదొక్కటి ఇల్లు ఉన్నందుకు చూపించినాం అట్లాంటి ఇల్లు ఎన్నో మస్తు ఉన్నాయి మేము మొత్తం గురిపేసినాయి చేతులతోనే గురికినాం అయితే టోర్నమెంట్ పోయినప్పుడు పెద్ద కొట్లాటలు అయినాయి అట్లే పోయి తలవారితో ముక్కుకేటే కొట్టాలి ఒకసారి కొట్టిండ్రా ముక్కు ఇడికే పోయిందంటే మళ్ళా కొట్టింది పాపం ముక్కు మళ్ళా అయింది అట్లే హాస్పిటల్కి పోతే డాక్టరే షాక్ అయిండు ఏంది కత్తి ఇట్లా ఉంటే మేము ఏమన్నాడు ఒక్కొక్కటే ఇచ్చినాం ఇప్పుడు కుట్లేసే వాళ్ళే అంటే అన్న మీరు చూసుకున్నా మీరు అనుకున్నా అని ఇంకా వేసినప్పుడే కుట్లు మత్తు సూది లేదు డైరెక్ట్ ఇచ్చిండు మత్తు సూది లేదు యాయ లేకుండా తలవారు తీసుకుని గుర్తితే డైరెక్ట్ నోట్లోకి పోయింది కత్తే నోట్లోకి పోయింది మొన్న టోర్నమెంట్ లో పోయినప్పుడు అందరు ఉంటారు ఇట్లా ఆడియన్స్ మేము కొట్లాడుతుంటే వాళ్ళు అందరు పారిపోయిండ్రు మీ అమ్మ వీళ్ళు ఇక్కడే వచ్చిర్రు నాయన ఇంట్లో అని పారిపోయిండ్రు 50 మంది అయితే ఫోటోలకు మొత్తం అండ్లాడుతుండ్రు 1000 మంది మొత్తం ఫోటోలు అన్నా ఒక ఫోటో ఫోటో అని అంటే ఇంకా తీసుకొని అని మేము కూడా ఇచ్చినాం మొత్తం కొట్లాట కొద్ది టైంకి కొట్లాటలకు వచ్చిర్రు కొడుకులు నీ అమ్మ ఏడ చూసే గొడవలే గైస్ మొత్తం మాలాకుంటే మొత్తం మీరు ఉండలేరు వీళ్ళు ఏడుంటారా ఒక్క 5 మందిని కూడా కొట్టలేరు మనం 100 మందిని కొడతాం ఆఫ్టర్ వీళ్ళెంత గోల్డ్ మెడల్ వచ్చిందంటే ఇంక ఎట్లుంటది సిల్వర్ కాదు బ్రోజ్ కాదు గోల్డ్ నరికి పడి ఇంకా అని చెప్పేసిన ఇంకా చూడు ఎట్లుంటది బంగారం ఆడ తూకం చేసి ఇచ్చిండు కప్పులు గిప్పులు మొత్తం బంగారం ఈ కింద ప్లాస్టిక్ అనుకుంటారు కానీ ఇది వెండిది కలర్ వేపించిన వెండిది కలర్ వేపించిన బంగారం ఇగో ఇవి మెరుస్తున్నాయి ఇది డైమండ్స్ మళ్ళీ వేస్తాడు ఏం కౌంటర్ సార్ ఇవి ఊకే ఊర్లో ఉంటే మొత్తం ఫోటోలు అడుగుతారు అని ఇక గుట్టలోకి వచ్చినాం గుట్టలు కానొస్తున్నా
ఆ నుంచి పబ్లిక్ కాదు పబ్లిక్ మొత్తం ఫోటోలు ఇచ్చేసి వచ్చేసి వీడియో కొత్తాం అనుకుంటే పొద్దున మొత్తం పబ్లిక్ ఏమంటారు. యాక్చువల్ గా పొద్దున వచ్చేసింటివి మొత్తం క్రౌడ్ ఎక్కువ అయ్యి మొత్తం ఇప్పుడు 5 అవుతుంది టైం. మార్కెట్ లో అతను ఫాలోయింగ్ చూస్తే మెంటల్ వచ్చేస్తుంది. అవుతుంది. మేము వీడియో తీయడానికే 5 అవుతుంది. పొద్దున వెళ్ళినాం 10కి వెళ్తే మొత్తం మంది అన్న ఫోటోలు అంటేనే ఉంటారు. ఇంకా మేము అట్లే ఇస్తున్నాం. ఏమైందంటే ఫ్లైట్ మీద తిన్నాం. గీతల గుట్టగానే వస్తుందా దాని మీద పెట్టినాం ఫ్లైట్, కానీ అవతల పక్క ఉంది. ఏం చెప్పావురా? ఇందులో నీకేం అర్థమైందిరా? అర్థం కాకే ఏం చెప్పావురా అని అడిగాను. ఇంకా అట్లే ఫ్లైట్లు కొన్నాం. ఇంకా గొడవలకు ఈడ కార్లు చూపిరా. కార్లు వద్దులేరా, మళ్ళీ వద్దులే, వీళ్ళు బెదురుతారు. మళ్ళా వీళ్ళు ఎప్పుడు చూడలేకుండా కార్లు. ఇంకా మా కార్లు మీరు ఆడ చూస్తారు, కానీ బెంజులు రాయల్స్ అన్ని అట్లే ఉంటాయి. ఆ ల్యాంబోర్ తెద్దాం అనుకుంటే కానీ ఇట్లా నడవాయి భూమి మొత్తం బ్రేక్ కట్టెలే ఉంటాయి. ఆ బ్రేక్ కట్టెలే మహేంద్ర తార్ అంటే నాకు చాలా ఇష్టము. కార్లు డ్రైవర్లకు ఇచ్చి పంపించినాము అన్న ఇంటికి. 20 ఉండే పండుగ ఉంది అన్న, మా ఊర్లో పండుగ ఉంది, మళ్ళా ఉట్టి పోతే బాలెక్టది, అందుకే కార్ల పోతే వేరే ఉంటది మొత్తం. అంటే ముందే మనతో పని చేసేటోళ్ళు, మనం ముందే ఎట్లుంటాం మొత్తం తెలిసే ఉంటది. రిచ్ మనం మొత్తం మనతో ఉన్న పని చేసేటోళ్ళకే పైన కార్లు ఇచ్చి పంపిస్తాం. మేము ఎట్లుంటది తెలుసు. పని చేసేటోళ్ళకే బంగారం ఊడ్చేటోళ్ళకి బంగారం పోరు కట్టించి చూపిస్తాం. బంగారం ఇంకా ఏమేమో ఉంటాయి, కానీ అది చెప్పానికి ఇంకా ఎన్నో ఉంటాయి. సరిపోదు. 10 వీడియోలు అయినా అయిపోవు. మరి ఇట్లా ఉంటావు మొత్తం ఊర్లు ఉంటే మా ఇంట్లోకి వస్తుండ్రు, ఫోటోలు ఫోటో కానా అది ఇది అంటే అందుకనే గుట్టలకు వచ్చినాం. కదా గుట్టలు కానొస్తుంటాయి. ఇంకా ఒకరిని బాధ పెట్టాలని మాకు లేకుంటే మొత్తం ఫోటోలు ఇచ్చే వస్తాం మేము. పొద్దున వస్తే ఇప్పుడు వస్తుంది వీడియో 5కి. అందుకనే నిన్న మొన్న వీడియోలు లేవు, అందుకే ఎన్నో రోజులే చాలా రోజుల వీడియోలే. కాదు ఏమైందంటే మొన్న శివ నువ్వు లేకుంటే కానీ నేను ఒక్కనే ఇట్లే ఒకడొచ్చి అన్న నా లవర్ ఇట్లా అయితే ఇంకా లవ్లు అంటే పోతా నేను కొట్లాటలకి అదా లేకపోతే ఎంతమంది ఉన్నా కానీ అన్న మొన్న నేను జాబ్ పోయినప్పుడా అప్పుడే ఇంటర్వ్యూకి పోయింది ఏదో జాబ్ కోసం. అప్పుడే వాడు వచ్చి అన్న మా పిల్ల చచ్చిపోతా అంటుంది, కొట్లాటకు కోదాం అన్న. ఆ కొడుకులు ఏం కాదన్నా 150 మంది ఉంటారు, మొత్తం నన్ను కొట్టిండ్రు, నీతోనికే వచ్చిన అన్న, ఎవడు కాపాని లేడు, నీకైతేనే కాపాడుతావు అది ఇదంటే నీతోనికే వచ్చిన. ఓడు వచ్చిండో ఇట్లా లేదో నేను 50 మంది 100 మంది అవతాలు ఉండ్రు వాళ్ళు ఇంటేనికి ఇలా. అయితే 50 మందిని ఒక్కటే చేతుడు బుద్ధి కుట్టు పట్టింది. ఆ రోజు జెండుబామ్ అందుకే రుద్దినా. ఇది కోసింది ఆ రోజు నేను వచ్చినప్పుడు జెండుబామ్ అంటే చూడు ఒక్కని ఇట్లా గుద్దినా 50 మంది కింద పడ్డారు చూడు. ఒక్కనే గుద్దినా అట్లుంది మళ్ళీ అంత. పిరికిలు కుట్టు పట్టింది, కాలు కుట్టు పట్టింది. ఏం చేద్దాం 100 మందిని ఎట్లా కొడదామంటే అప్పుడే శివాన్ వచ్చిండు. దిగేరా మా వాడు అనుకున్నా. ఇంటర్వ్యూ అయిపోయింది, ఇంకా వచ్చిన ఫోన్ చేసి వచ్చినాను గుద్ది 100 మంది నన్ననే కొట్టిండు శివన్ననే. 75 మంది నేను 75 మందిని కొట్టినా. మీరు నా మీద రెచ్చగొడుతుంది కానీ ఇంకా చెప్పుకోండి అన్నా చెప్పుకోడు అంతేగాని 100 మంది నేనేం కొట్టాను, 2-3 అన్ననే 75 మందిని కొట్టి నేను 75 మందిని కొట్టినా అయిపోయింది. ఇంకా ఇట్లాంటి కొట్లాటని ఎన్నో చూసినాం కానీ ఏదో ఇట్లా లవ్ అని పోయినా నేను. ఆ కొట్లాట పోతుంది, నేను ఇంటర్వ్యూ ఉండే లేదంటే కొట్లాడాలి కోను కానీ ఏదో చచ్చిపోతా అంట ఇట్లా అన్నందుకు పోయినా. పెద్ద జాబ్ ఇంటర్వ్యూ లేదంటే ఇచ్చి పెడుతుంటే ఆ జాబ్లు ఫ్రీగా వస్తున్నాయి కానీ ఇంకా మందికి మా దోస్తుగాళ్ళకైతే కొట్లాడారు. ఆ కొడుకులు తులువా కొడుకులు మొత్తం. నా దోస్తుగాళ్ళు ఏం కాదని 20 మంది అట్లా ఉంటారు. నాకు జాబ్లు వచ్చినాయి కానీ నేనైతే మందికి ఇచ్చిన. ఏడ చూసే నేను శివాన్ని ఉన్నామని ఇంకా మా వాళ్ళు వచ్చి కొడతారు, ఏమన్నా చూసుకుందామని పెట్టుకుంటారు. పోలీసులతో పెట్టుకుంటారు. మొత్తం ఇట్లా లాటి పట్టుకొచ్చిండు మా వంతోనికి. నన్ను చూసి బెదిరికప్పాడు లేడు. అట్లే నేను కాని వచ్చినా ఇంకా శివాన కాని వచ్చింది ఇంకా దొరకకుండా అట్లే. మేమిద్దరం కానీ పోలీసులు కూడా ఏ అన్న వాళ్ళు అంటారు. ఇంకా అందుకనే మేము ఎక్కువ బయట తిరగాం. లైక్ తీసుకుంటాం మొత్తం ఇట్లాంటి కొట్ల. మేము బయటికి పోవాలంటే ఏరోప్లేన్ అని ఉండాలి, ఏమన్నా ఉండాలి. డీలింగ్ మాట్లాడుకొని పోతాం. మనకేం కదన్నా కొట్లాటకు సెక్యూరిటీలు 500 మంది కావాలి వస్తాయి మనకు. కానీ ఏదో మన పైసలు వద్దు అన్ని డొనేట్ చేసాం మొత్తం. వచ్చిన పైసలు అక్కడనే అవుతాయి. చెప్పుకోము ఎక్కువ, మేము కూడా ఏం చెప్పుకోము.
ఎన్ని మర్డర్లు అయినాయి మనం చెప్పుకోవాలంటే ఇంకా ఈ పొద్దు కాలేదు ఈ రోజు రేపు అయిపోతుంది ఈడికి మబ్బు అవుతుంది కానీ మేము బెదిరాం ఇట్లకి వెళ్ళి గుట్టలు ఈ గుట్టలులా మొత్తం మాకు తెలిసిన వాళ్ళు రౌడీలు ఉంటారు బిల్డింగ్ మాట్లాడానికి వచ్చినాం కొద్దిగా టైం దొరికిందని వీడియో తీస్తున్నాం వీడియో తీసుకున్నాం. వాళ్ళు ఇంకా వస్తారు కలుస్తారు చిన్న గొడవ ఉందంట కొట్లాట పోవాలి మొత్తం నైట్ పోలే. మొన్న ముక్కు కేటు కొట్టిండ్రు ఈ రోజు ఏం కొడతారు ఏం అర్థం అయితే ఆ రోజు కత్తి తీసుకొని కత్తే కూర్చుని ముక్కు మీద అట్లా ఇంకా మొత్తం మోనికి అవుతున్నా అని కానీ పోయిపోయాడు ముక్కుకే గుద్దిండు. నాకు ముక్కు కొడితే చెప్తాం బీపీ లేస్తుంది. ముక్కుకేడు కూర్చున్నాను అయితే ఏం కోనపానం కాదు గుద్ది చంపిండు. నజ్జికి అయిపోయిండు మనం కొట్టే దెబ్బ లేడు అట్లే ఫోన్ చూసి 50 మంది దెంకపోయిండ్రు. మా కొట్లాటలు చెప్పనీకే రావురా కొట్లాటలు అందుకనే గురించినారా అని అయిపోయింది. ఇంకా కొట్లాటల్లో కూడా ఎక్కువ పోలే కానీ ఇంకా తక్కువ ఇప్పట్లా పోకూడదు. ఇక గోల్డెన్ లో వస్తున్నాయి మొత్తం గోల్డే వస్తున్నాయి కదా మొత్తం మనకు వెండి ఇస్తే నరుకుతాం ఇంకేం గోల్డ్ నెక్స్ట్ డైమండ్ ఉందట. డైమండ్ ఉంది డైమండ్ ఇస్తున్నారు నెక్స్ట్ చూద్దాం ఉన్నాయి కానీ దీనికి డైమండ్లు ఇస్తున్నారు కానీ ఇంకా మేమే వద్దని చెప్పి డైమండ్లు ఎందుకు మాకు గోల్డే సార్ అది కూడా వద్దనం కానీ ఇంకా కాలు పట్టుకొని తీసుకుంటారు తీసుకొని వస్తుంది. మొత్తం మన కొట్లాటలు వేరే ఉంటాయి. ఇప్పటికెళ్ళి మళ్ళీ వస్తాయి వీడియోలు తక్కువ గొడవలు తక్కువ వేసుకోలే. కొట్లాట చూసినాడు చచ్చిపోయిన దారికి మర్చిపోడు అసలు. మన కొట్లాటలు అట్లా ఉంటాయి ఏం చేస్తాను చెప్పు. ఎప్పుడు చూసే ఇప్పుడు పుట్టినామంటే చచ్చిపోయిన దారికి నేను కొట్టుకుంటూనే ఉండాలి. అంతే. మొన్న డబుల్ ఛాంపియన్కి ఇన్వైట్ చేసిండ్రు నన్ను. రాను అని చిల్లర కొట్టాలకు రాను నిన్ను రోడ్ల నీళ్ళని రోమన్ రేంజ్ ఫ్యాన్ నేను. ఆడ మళ్ళా డబుల్ ఛాంపియన్ కొడితే రోమన్ రేంజ్ కొట్టాల్సి వస్తా అని పోతలే. ఇంకా అట్లాంటి కొట్లాటలకు నేను ఏదో ఇట్లే ఇంకా బయటనే డీలింగ్లు మాట్లాడుకుంటా అని పెద్ద బచ్చా కొట్లాటలకు అది పెద్ద ఏం కాదు కానీ బచ్చా పెద్దనా. అన్న మొన్న జాబ్ పోయిండే చూడు. జాబ్ పోయినప్పుడు అన్నయ్యకి ఏం కాదన్నా 100 కార్లు ఇంకా వస్తూనే ఉంటాయి. వీడియోలు అన్నీ తీసుకుంటారు మొత్తం. ఇంటర్వ్యూ పోతే ఆయన నుండి నువ్వు వచ్చినావా ఎందుకు వచ్చినావా జాబ్ కోసమే వచ్చినా ఏంటి కానీ వచ్చినా ఇన్ని కార్లు పెట్టుకొని జాబ్ అడుగుతున్నావా అంటున్నాడు. అంటే అన్న కొట్లాటలు ఇవల్ల లేకుండా పుట్టిని ఇంకా పని చేసుకొని బతుకుదామని అన్న ఉండు. నేను చెప్పిన అన్న కొట్లాటలు మన కోసం చాలా మంది ఉన్నారా కొట్లాటలకే పోదాం మనము. ఎంతమంది జాబ్ ఇచ్చి వచ్చిన డైరెక్ట్ ఇంకా జాబ్ ఇచ్చేసి జాబ్ వేరే వాళ్ళకి ఇచ్చిన ఇచ్చలేను కానీ తీసుకొని వేరే వాళ్ళకి ఇచ్చిన ప్రజలు ఇచ్చిండు. మస్తు మంది ఉంటారు డొనేట్ చేసి అలాంటివి ఎన్నో జాబ్లు వచ్చినాయి మందికే ఇచ్చిన. ఎంతమంది ఉంటారు కానీ మనకు గెలిచిన వాళ్ళు ఇల్లు చెట్టులకు బంగారు పొరకాటలు ఇస్తాం మేము. అట్లా అమ్మాని చిన్న మన కింద అంబానీ అయిపో మనకి చిన్న కానీ అయిపోయి పెద్ద చేసినాం. ఏంటి బ్రో అంత మాట మొత్తం బిలిగేట్స్ ఊహడు మన కింద మొత్తం బచ్చా చిన్న పోరాలు. ఇంకా ఇప్పటి నుంచి మళ్ళీ వీడియోలు వస్తాయి ఉంటాయి గొడవలు తక్కువేయాలని ఇంకా వీడియోలు తీయాలి. ఇలాంటి కప్పులు ఇంకా బంద్ చేయలే. ఇంకా డైమండ్ ఒకటి పోలే బంద్ చేయలే. డైమండ్స్కి ఒకటి పోలే ఇంకా గొడవలు డైమండ్ ఇంత సూట్ కేసుకి డైమండ్స్ ఇస్తాను నాకు వద్దు పేదోళ్ళకి ఎవరికన్నా అని చెప్పిన. మేము అట్లే ఉంటాం. పేదోళ్ళకి ఇచ్చిలేడు ఓడే పొద్దు జింగిన్నాడు మొత్తం సాఫ్ చేసి మొత్తం ఏం లేదు. ఎన్నో కోట్లు వచ్చినాయి కానీ మందికి ఏమన్నాం ఈ నుంచి దగ్గరుండి నేనే మొత్తం డొనేట్ చేస్తా. సరే గైస్ ఇప్పటి నుంచి వీడియోలు అయితే డైలీ వస్తాయి. ఇంకా థ్యాంక్ యూ. లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ సబ్స్క్రైబ్. మా వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్. ఇలాంటి వీడియోస్ ఎన్నో వస్తాయి కంటెంట్లు మంచి ఎంటర్టైన్మెంట్ ఉంటాయి. థ్యాంక్ యూ గైస్ సో మచ్.